నమస్కారం. ముందుగా ఒంగోలు నియోజకవర్గ ఓటర్లకి అలానే జిల్లా ఓటర్లకి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు ప్రజలందరికీ శుభాభినందనలు. ఈరోజు ఎలక్షను రేపుగా ఎల్లుండి ఉదయం 6 గంటల నుంచి రెడీ అయిపోయి 7 గంటలకే క్యూలో ఉండి చంద్రబాబు గారు చెప్పినట్టు పూజ గీత చేసుకొని 10 క్లోజ్ చేసుకోమన్నది. ఎవరన్నా ఇబ్బంది అయితే మళ్ళీ సాయంత్రం 4 నుంచి 6 దాకా ఎండబెట్ట తగలకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటు ఉపయోగించుకొని, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి ఒంగోలు ప్రజలకి తెలియజేయడం ఏంటంటే, వాళ్ళు ఇచ్చే 1000, 2000, 3000 బియ్యం బస్తానో లేకుంటే వాటర్ బాటిల్కో మనం లొంగితే దానివల్ల 5 ఏళ్ల భవిష్యత్తు అంటే రోజుకు ₹1 పడిద్ది. మనకు వచ్చే 5 ఏళ్ళు మన ఆస్తి ఎవరన్నా లాక్కున్నారనుకో ₹1 పోద్ది. లేదు మనల్ని దొంగ కేసులు ఇరికించానుకో 2 లక్షలు అయింది బెయిల్కి. అలా అట్లాంటివన్నీ కాకుండా మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మంచి ప్రభుత్వం అంటే ఏంది? మన మీద దౌర్జన్యాలు, దోపిడీలు, గూండాయిజం, రౌడీయిజం చేయకుండా, మన ఆస్తులు కబ్జా చేయకుండా, మర్డర్లు చేయకుండా, అభివృద్ధి సంక్షేమం ఉండే విధంగా ఉండే గవర్నమెంట్ని ఎన్నుకోవాలి. అంటే కూటమినే ఎన్నుకోవాలి. సైకిల్ గుర్తుకేయాలి. కూటమిలో ఎక్కడైతే జనసేన వాళ్ళు నిల్చుంటున్నారో వాళ్ళకి గాజు గుర్తుకేయాలి. అలానే బీజేపీ వాళ్ళు ఎక్కడైతే పోటీలో ఉన్నారో వాళ్ళకి పువ్వు గుర్తు మీద, బీజేపీ గుర్తు మీద ఓటేసి 175 నియోజకవర్గాల్లో ఈరోజు చెప్తున్నాం లక్కీ నెంబర్ 53వ రోజు. 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు చంద్రబాబుని. అది లక్కీ నెంబరు. 153 దాటుతున్నాయి. దాటకపోతే నేను ఒంగోలులో తలెత్తుకొని తిరగలేను. ఇక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పోటీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, గతంలో మంత్రి, ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉన్నాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళు సహజ నటులు. అంటే గ్లిజరిన్ లేకుండా ఏడ్చే ఉన్నోళ్ళు. వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. ప్రజలు ఎవరు మోసపోవడానికి సిద్ధంగా లేరు. 30,000తో బాలినేని ఓడిపోతున్నది. ఇంకా ఇచ్చుకో, బియ్య బస్తాలు 2 ఇవ్వు, వాటర్ బాటిల్ కాకుండా 2 క్వార్టర్లు ఇవ్వు, లేకపోతే ఫుల్ ఇవ్వు, లేకపోతే కేసు ఇవ్వు. ప్రతి ఓటర్కి నీ దగ్గర ఓపుకున్నంత మటుకు మొత్తం చేర్చు. తర్వాత హైదరాబాద్లో ఖాళీగా ఏదో పని చేసుకొని బతకొచ్చు. ఆయన అక్కడికి పోయిన అభ్యర్థుల మీద ఈ మధ్యకాలంలో విమర్శలు చేయటంలో అభివృద్ధి సంక్షేమం ఇవే చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఎంత స్థాయిలో హింస మీద దయాగాడి దండయాత్ర అన్నట్టు వచ్చాడో అది చాలా ఫీల్ అయ్యారు. గంజాయి బ్యాచ్తో చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ చాలా రియాక్ట్ అయ్యారు. ఈ ఒంగోలులో ఉన్నటువంటి ఆస్కా, గుండారాజ్, కమలా హాసన్, బాలినేని శ్రీనివాసరెడ్డి అరాచకాలు వాళ్ళు కేంద్రం దృష్టికి పోయినాయి అంట. మరీ విచిత్రం ఏంటంటే అమిత్ షా టేబుల్ మీదకి వెళ్ళినాయి అంట అతని. ఆ విషయం కావచ్చు. మా ఆర్యవయసుడు కాబట్టి మాకు ఉంటుంది కుల ఫీలింగు. ఆర్యవయసులే కాదు, అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, ప్రతి కులం ఆలోచించుకొని ఓటేయాలి ఒంగోలులో. ఇప్పుడు ఇతనున్నాడు ఎస్టీ, ఇతనున్నాడు ముస్లిం, కులాలు కాదు, అందరితో సమన్వయం చేసుకుంటూ ఒంగోలులో మరీ ముఖ్యంగా 30 అంటున్నారుగా 40,000తో ఓడిపోతున్నాడు బాలినేని. మరీ దారుణం ఏమండి, ఈ రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు. పల్నాడు అంటే సహజంగా ఉంటుంది, రాయలసీమ అంటే సహజంగా ఎప్పటి నుంచి 50 ఏళ్ళు 100 ఏళ్ళు. ఇది పీస్ఫుల్ వాతావరణం. ఒంగోలు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రౌడీజం జరిగింది. ఇప్పుడంతా చాలా పీస్ఫుల్గా ఉన్నారు వ్యాపారస్తులు కానంతా. ఈ 5 ఏళ్లలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు తప్ప పీస్ఫుల్గా. దీన్ని మన యొక్క ఒంగోలు బ్రాండ్ని పరువు తీశాడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి, ఈ ఎవరైతే వచ్చాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. వీళ్ళు ఒంగోలు పరువు తీసి అత్యంత సమస్యాత్మకంగా వెబ్కాస్టింగ్లో ఎలక్షన్ అంటే ఎంత దారుణం, ఎంత అవమానం అర్థం చేసుకుని ప్రజలారా. మేము రోజు చెప్పాల్సిన పనిలే, ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. మీరు అన్నీ ఆలోచించుకోండి. నన్ను మోకాళ్ళు దండేసింది, గంజాయి కేసు, లిక్కర్ కేసు, SC/ST కేసు, మా ఇంటి మీద దాడి చేసింది, వీడియోలు తీసింది, అన్నీ గుర్తుపెట్టుకొని ఓటేయండి. ఏ కులమైన ఏ మతమైనా, నేను కులాలు మతాలు జోలికి పోను. నాకు అత్యంత ఆప్తులు కాపులు, యాదవులు, ఎస్సీలు, ముస్లింలు, ఎస్టీలు అందరూ నేను అన్నదమ్ముల్లాగా ఉంటాను. కులాలకు సంబంధించిన వాడిని కాదు. అయితే నాకు సొంత కులం ఉంది కాబట్టి వాళ్ళు మరీ ఆలోచించుకోండి. మిగతా వాళ్ళు 90% బాలినేని ఓడించడానికి ఉన్నారు. మన దాంట్లో 98% ఉండాలని కోరుకుంటున్నాను. 100% అంటే ఒకరిద్దరు పార్టీలో తిరిగే వాళ్ళు ఉంటారు. ఎగ్జామ్షన్ వాళ్ళు. థ్యాంక్ యూ అనండి. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా దాంట్లో 50% మన టీడీపీకి ఉన్నారు, 50% ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ 4% తీసేస్తారని ఒక భయం ఉంది. ఆ 4% తీసేయరు. ఈరోజు పబ్లిక్గా లేఖ రాశారు చంద్రబాబు గారు, లేఖ పబ్లిక్గా ఇచ్చారు. 4% అనేది మనకి ఎటువంటి నష్టం లేదు. మన 4% మనకు ఉంటుంది. కాబట్టి ముస్లిం సోదరులందరూ ఆలోచించుకోండి. ఏంటంటే దౌర్జన్యాలకి దీనికి దగా చేసే వాళ్ళకి వీళ్ళకి ఓట్లు వేసి వాళ్ళకి అనవసరంగా వాళ్ళకి హక్కు కల్పించవద్దు. రేపొద్దున మీ ఆస్తులు కాపాడుకోవాలన్నా చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇతను కూడా ఒక బాధితుడు, నేను కూడా ఒక బాధితుడినే. మా ఆస్తి మీద కూడా మా వాళ్ళనే చేశారు. మా చుట్టాలనే మా మీదకు తోలేరు పార్టీ పరంగా. ఆ విధంగా ఎందుకంటే ఈ వాళ్ళ చుట్టాల ద్వారా వస్తే వాళ్ళకి ఎవరు అంటే మీ వాళ్లే కదా అనే భావంతో ఉంటారని ఎవరు రానని చెప్పి అనుకుని ఆ విధంగా చేశారు.
అది కూడా చాలా తప్పు, ఇది చాలా అన్యాయం. కాబట్టి మీరు ముస్లిం సోదరులు అందరూ ఆలోచించుకోండి. మన ఓట్లందరూ అన్ని ఓట్లు అందరికీ కలిపి సైకిల్ గుర్తుకే ఓటేయండి. ఒక 30,000 దాకా మెజార్టీ రావచ్చు అనుకుంటున్నాను దామచర్ల గారికి. అతనికి ఒక 2 లక్షల నుంచి 1,80,000 2 లక్షల మధ్య దాకా రావచ్చు అనుకుంటున్నాం. ఓవరాల్గా స్టేట్లో టీడీపీ 145 నుంచి 150 సీట్లు రావాలని వస్తాయని మా అందాజ అనుకుంటున్నాం.